ఎక్కడనైనా ఈ 10 మంది ఎమ్మెల్యేల యొక్క కార్యాలయాల దగ్గర కానీ ఇండ్ల దగ్గర కానీ ఏం ఫ్లెక్సీలు ఉన్నాయి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడన్నా తెలంగాణ భవన్కి 10 మంది ఎమ్మెల్యేల ఒక్కరన్నా వచ్చారా? రాలేదు. కేసీఆర్ గారి దగ్గరికి ఒక్కరన్నా పోయినరా? పోలే. ఇక కండువలు కప్పుకొని మరి జాతీయ కండువలు ముఖ్యమంత్రి ఎందుకు కప్పుతాడు? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఎందుకు కప్పుతారు? మరి పిసిసి అధ్యక్షుడు ఎందుకు కప్పుతారు? ఈ ముగ్గురు పార్టీకి ప్రతినిధులు. మరి వారు కూడా కప్పారు కదా. అంటే నిజంగా సిగ్గు, లజ్జ, చీము, రక్తం అంటారు కదా. ప్రజాస్వామ్య విలువలకి ఇంతగా తిలోదకాలుగా ఇచ్చినటువంటి ఒక నేతలు ఏ స్థాయికి దిగజారినరు. నిజంగా ఒక పార్టీ, రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజాప్రతినిధులు, దాంట్లో అత్యంత కీలకమైన ఎమ్మెల్యేలు. నిజంగా ఎమ్మెల్యేలు అనేటివి ఎంత గొప్ప. నా జీవితకాలం సింధూర గారు, నా జీవితకాలం నేను ట్రై చేస్తున్నా ఎమ్మెల్యే కావాలని. లైవ్ పాలిటిక్స్లో 30 years నుంచి ఉంటున్నా. నేను చేయని ప్రయత్నం లేదు. ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని. నేటికి నెరవేరలే. 30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలల్లో అహోరాత్రులు పనిచేస్తూ ఆ ఒక్క ఎమ్మెల్యేనే పదాన్ని దక్కించుకొని సభలు అడుగు పెట్టాలని తనలాడే నా లాంటి వాళ్ళకి ఏం సంకేతాలు ఇస్తుండండి? ఈ ప్రజలకి ఏం గౌరవం ఇస్తుండండి? ఆ పదవులకున్న విలువేంటండి? ఇంత దిగజారుడు వ్యవహారం మాత్రం ఎప్పుడు కూడా జరగలే. ఇంత బహిరంగంగా బరితెగించి ఆ ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడం కోసం సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా వింటుంటారు, మీ బంధువులు వింటుంటారు, మీ కులం వారు వింటుంటారు, ఓట్లేసిన వారు వింటుంటారు, ప్రజాస్వామ్యవాదులు వింటుంటారు. చాలా చైతన్యవంతమైన తెలంగాణ ప్రాంతం ఇది. ఈ తెలంగాణ ప్రాంతం నడిబొడ్డున ఉండి బరి తెగించే రకంగా మాట్లాడడం అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది మంచిది కాదు, మంచి పరిణామం కాదు. బేషరతుగా వాళ్ళకి మాత్రం కూడా ప్రజల మీద, ఓటేసిన ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద గౌరవం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేసుకొని నిజంగానే అభివృద్ధి కావాల్సి ఉంటే, అరే గమ్మత్ ఏంటంటే నాకు అర్థం కాకడతా 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయారు. 20 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు లేవా? అభివృద్ధి అవసరం లేదా? ఈ 10 మంది మునగాళ్ళకి అవసరం వచ్చిందా అభివృద్ధి? మరి 22 నెలల నుంచి ఏం అభివృద్ధి చేశారు? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొచ్చారు? అభివృద్ధి కోసం పోయిన పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎంత సీనియరు, స్పీకర్గా మన దగ్గర చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు గొప్ప గౌరవించారు. పెద్ద మనిషి ఆయన. కాటికి కాలు చాపే వయసులో పార్టీ మారి తగుదనమ్మా అని క్యాబినెట్ స్థాయి పదవి కూడా తీసుకున్నారు వారు. ఇప్పుడు పదవిలో ఉండరు. వారికి ముందు వెనక పైలట్, ఎస్కాట్ ఉంటుంది. ఈ రకంగా క్యాబినెట్ పదవి కూడా తీసుకొని నేను పార్టీ మారలే అని చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటండి. ఏం సంకేతం ఈ జనరేషన్కి ఇస్తుండండి? రాజకీయాలు చాలా గొప్పవి, ఈ సమాజాన్ని శాసించగలిగేటివి, సమాజాన్ని భవిష్యత్తును నిర్మించగలిగే వ్యవస్థలు, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని రూపొందించే సభలలో ఉన్న సభ్యులు ఈ రకంగా మాట్లాడడం జీర్ణించుకోవడం. కొంతమంది అంటారు, సెటిల్ కూడా వేస్తుంటారు సింధూర గారు, మీరు చేయలేదా, మీ అప్పుడు జైన్ కాలేదా?